రాయలసీమ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, కొప్పర్తి పారిశ్రామికవాడ, తిరుపతి, కర్నూలు, చిత్తూరుకు కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించాలని కోరారు. ఇది ఈరోజు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయి ఉంటే గాలేరి నగిరి ఒక 6,500,000 ఎకరాలు, 6.5 లక్షల ఎకరాలు, గంద్రీనివా ఒక 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉంటే సుమారుగా 10 లక్షల పైన 12.5 లక్షల ఎకరాలకి సాగునీరు అంది ఉండేది. దాని ద్వారా చాలా ప్రయోజనం జరిగి ఉండేది. కానీ 40 సంవత్సరాల పాటు ప్రాజెక్టులు కడుతూనే ఉన్నారు. మనకన్నా మన దేశంలో కన్నా వెనకల స్వాతంత్రం వచ్చిన చైనా వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన జాంగ్జీ ప్రాజెక్టును 5.5 సంవత్సరంలో పూర్తి చేస్తే అది ప్రపంచంలోనే నెంబర్ 1 సాగునీటి ప్రాజెక్టు. అటు విద్యుత్ ఉత్పత్తిలో కానీ, నీటి నిల్వలో కానీ, నిర్మాణ దక్షతలో కానీ ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ప్రాజెక్టు 5.5 సంవత్సరాల్లో పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్లో 2 సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం కోసం కట్టబడుతున్న ప్రాజెక్టులు 40 సంవత్సరాలుగా సాగుతూనే ఉండేవి. ఇంతకన్నా అన్యాయం ఏముంటుంది? ఒక ప్రాంతం పట్ల ప్రభుత్వాలకు సరైన దృక్పథం లేదని, సరైన దృష్టి లేదని, సరైన ప్రేమ లేదని చెప్పడానికి. ఈరోజు ఇది వదిలేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతాలకే పరిశ్రమలన్నీ తరలిపోతూ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈరోజు ఐటీ ఇండస్ట్రీ అంతా అక్కడికి వెళ్తుంది. ఏం తిరుపతికి తేవచ్చు కదా? లేదు, ఇప్పుడు కొత్తగా 1,37,000 కోట్ల రూపాయలతో సమీకృత స్టీల్ ప్లాంట్ని ఉత్తరాంధ్రలో పెడుతున్నారు. ఒప్పందం కూడా అయిపోయింది. కానీ కడప ఉక్కు పరిశ్రమకు అతి లేదు, గతి లేదు. ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి ఉందంటే భారతదేశంలో అది కడప ఉక్కు ఫ్యాక్టరీ మాత్రమే. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసినాడు, ఆగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినారు, ఆగిపోయింది. ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసినాడు, ఆగిపోయింది. మూడు సార్లు శంకుస్థాపన చేసి 3,000 కోట్లు కూడా ఖర్చు పెట్టి 300 కోట్లు కూడా ఖర్చు పెట్టని ఏకైక పరిశ్రమ కడప ఉక్కు పరిశ్రమ. ఒకవైపు నీళ్లు లేకుండా వ్యవసాయం కూనరిల్లిపోతూ ఉంటే, రెండో వైపున పరిశ్రమలు రాకుండా రాయలసీమ ప్రాంతంలో ఉండే యువత, రాయలసీమ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎట్లా బతకాలా? ఏం తిని బతకాలా? ఏం చేసి బతకాలా? ఏ రకంగా ఈ ప్రాంతం ముందుకు వెళ్ళాలా అన్నది ఈ ప్రభుత్వాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే పరిశ్రమల్ని కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఎంఎస్ఎంఈ కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు కేటాయించి 20 ఎకరాల భూమి కేటాయించినటువంటి ఎంఎస్ఎంఈ సెంటర్ని అమరావతికి తరలించాలని ఒక జీవో ఇవ్వడం జరిగింది. రెండో వైపున ఈరోజు దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుగా కీర్తించబడుతున్నటువంటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను అంటుంది ఏంటంటే, అమరావతిలో రాజధానిని తరలిస్తే భూమి ఆకాశం బద్దలైనట్టు ఉద్యమాలు చేసిన వాళ్ళకి మా బాధ అర్థం కాలేదా అంటున్నా నేను. మీది తరలిస్తేనే బాధనా? మాది తరలిస్తూ ఉంటే బాధ ఉండదా? మా ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్న పరిశ్రమని, ఇక్కడ ఉన్న ఒక సంస్థని, ఒక కేంద్ర కార్యాలయాన్ని మీరు వేరే ప్రాంతానికి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక కేంద్ర కార్యాలయాన్ని తరలిస్తూ ఉంటే మాది మాత్రం బాధ కాదా? మాది మాత్రం కోపం కాదా? మాది మాత్రం ఆవేదన కాదా? మాది మాత్రం ఆగ్రహం కాదా? మేము మాత్రం ఈ ప్రాంతం వాళ్ళు, మేము ఈ రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో లేదా? ఎందుకని ఈ వివక్షత అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు మనం చూస్తే ఒకవైపు శ్రీబాగ్ ఒడంబడికను అందరూ గౌరవిస్తామని చెప్తారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని రావాల్సి ఉన్నింది, రాలే. హైకోర్టు రావాల్సి ఉన్నింది, రాలే. హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో రాయలసీమకు ఏమీ చేయలేదన్న కోపంతోనే కదా దాన్ని సాగనంపింది. ఆ పేరు చెప్పి మీరు కూడా అదే పని చేస్తే ఎట్లా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో మిమ్మల్ని నమ్మి ఓట్లేసినారు ప్రజలు. ఈ నెరవేరుస్తుందని ఆశపడతా ఉన్నారు. అయినా కూటమి ప్రభుత్వం కూడా రాయలసీమ ప్రజల మా సమస్య, రాయలసీమ ప్రాంత సమస్య ఏమిటంటే కొత్తవి రావాలని అడగడం కన్నా ఉన్నవి తీసుకోవాకండి అని కొట్లాడే పరిస్థితి అయిపోయింది మాది.
మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి, మాకు నీళ్ళు ఇవ్వండి, మాకు ఆ పరిశ్రమ ఇవ్వండి, మాకు ఆ ఇన్స్టిట్యూట్ ఇవ్వండి అని అడిగేది పోయి మా ఏపీజీపీ కార్యాలయాన్ని తీసుకోవకండి, మా ఎంఎస్ఎంఈ సెంటర్ని తీసుకోవకండి, మా లోకాయుక్త కోర్టును తీసుకోవకండి, సిబిఐ కోర్టును తీసుకోవకండి, కర్నూలులో ఉన్న న్యాయ కళాశాలను తరలించకండి, ఇవి అడగడమే మా పని అయిపోయినటువంటి పరిస్థితిలో రాయలసీమ ప్రాంతం ఉంది. దురదృష్టం ఏమిటంటే రాయలసీమ ప్రాంతంలో విలేకరులు, రాయలసీమ ప్రాంతంలో ఉన్న పత్రికా రంగం కూడా మన సమస్యలు పట్టనటువంటి ఒక దుస్థితిలో ఉన్నాం. అదే అమరావతిలో చూస్తే పేజీలు రాసినారు విలేకరులు. మన దగ్గర రాసినా ఆ పత్రికల్లో వేసేవాళ్ళు లేరు. విలేకరులకు రాసేయాలని కోరిక ఉంది, కానీ వేసేవాళ్ళు లేరు. దురదృష్టం ఏమిటంటే ఈ కసి, ఆ పట్టుదల, ఆ కన్సంట్ రాయలసీమ పట్ల ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులకు, అధికారులకే కాకుండా పత్రికా రంగానికి కూడా లేకుండా పోయింది. అత్యంత ఆవేదనపూరితంగా ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంది. లేకపోతే ఏపీజీబీ కార్యాలయం తరలిస్తూ ఉంటే ఒక దాంట్లో కూడా ఎంఎస్ఎంఈ సెంటర్ తరలిస్తుంటే ఒక దాంట్లో కూడా ఫ్రంట్ పేజ్ ఐటమ్ లేదు ఈ రోజుకి. లేదు కర్నూలులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరలిస్తూ ఉంటే ప్రధానమైన వార్త లేదు ఈ రోజుకి. అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. అదేదో సామెత ఉన్నట్టు ఇంత బిట్టు వేస్తే మన కాళ్ళ మీద మనం మొక్కున్నట్టు మనమే చెప్పుకున్నట్టు ఉంది. అది తిరుపతి ఏమంటారు నగర పేజీలోనో, కడప డివిజన్ పేజీలోనో వచ్చేటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. అందుకని మన పట్ల ఎవరికి బాధ్యత లేదు, అది ఎవరికి కనిపించే స్థితి లేదు. ఓకే, ఒక ప్రధానమైన పత్రికలో ఒక ముఖ్యమైన వార్తగా ఉంటే ఆ ఆర్బీఐలో, ఆ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు చూస్తే ఏమీ రాయలసీమ పరిస్థితి ఎందుకు ఇట్లా తరలిస్తున్నారని అడిగే వాళ్ళన్నా ఉంటారు. అది కూడా లేదు మన దగ్గర. కాబట్టి మిత్రులారా, నేను మీకు చెప్పదలుచుకున్నాను, ఈ రాయలసీమకు తీవ్రమైన అన్యాయాలు జరుగుతున్నాయి. 1935 నుంచి జరుగుతున్న అన్యాయాలే మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టి ఉనింటే 1940లో బ్రిటిష్ వాళ్ళు ప్రతిపాదించిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టి ఉండింటే ఒక లెక్క ప్రకారం, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వేసిన లెక్క ప్రకారం రాయలసీమ ప్రజల దగ్గర 17 లక్షల కోట్ల సంపద ఉండిండేది అని ఒక లెక్క తీసినారు ఈ మధ్యన. 17 లక్షల కోట్ల సంపద రాయలసీమ ప్రజల నోటికాడిది లాక్కొని పోయినారు అందరు కలిసి. 17 లక్షల కోట్ల సంపద ఉండిండేది మన దగ్గర అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. అయినా ఎవరికి పట్టనటువంటి స్థితిలో ఈరోజు రాయలసీమ ఉంది. కాబట్టి మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే రాయలసీమ సమస్యలపైన ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ చూపాలి, లేకపోతే ఇది ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పి అందరూ చెప్తున్నారు. లెక్క నిజమైపోతుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. తెలుగు వాళ్ళ దగ్గర లెక్క లేదా? వాళ్ళు కట్టుకోలేరు ఆడ తెల్ల ఇంత వేసుకొని. ఈ టీటీడీ డబ్బులు ఎత్తుకుపోయి ఆడ కట్టాలనా? నేనేమంటున్నానంటే రాయలసీమలో వైద్యం లేక, విద్య లేక చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కు పోయి లక్షలాది మంది ప్రజలు కోట్లాది రూపాయల కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నారు. ఒక కర్నూలులో, ఒక కడపలో, ఒక నంద్యాలలో, ఒక అనంతపురంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, స్విమ్స్ లాంటిది కనీసమైన నిర్మించండి ఈ టీటీడీ నిధులతో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దానికేమో ఈ ప్రభుత్వాలకు ఎందుకు చలనం లేదు? వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ ఢిల్లీలో ఫేమస్, దాంట్లో సీటు దొరకాలంటే కష్టం. అట్లాంటి ఒక డిగ్రీ కాలేజీ 8 జిల్లాల్లో 8 పెడితే టీటీడీకి అయ్యే ఖర్చు ఎంత? టీటీడీకి అయ్యే నష్టం ఎంత? ఈ ప్రాంతంలో ఈ రోజుకి ప్రధానమైనటువంటి విద్యా విభాగం వెనుకబడి ఉంది. అట్లాంటి చోట ఈ విద్యని ఎందుకు ఇవ్వరు టీటీడీ ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. టీటీడీలో ఈరోజు నెయ్యి అక్రమాలు జరుగుతాయి. ఒంటిమిట్ట రామాలయం కోసం కోట్లాది రూపాయలు ఇస్తే జేఏఓలు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పనులు చేయకుండా పంచుకున్నారు. వాటన్నింటిపైన విచారణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. టీటీడీలో అవకతవకల డబ్బులు ఖర్చు పెడితే చాలు 8 జిల్లాలు 8 కాలేజీలు పెట్టచ్చు. ఇక్కడ జరిగిన అవినీతి డబ్బులతో ఒక 8 కాలేజీలు పెట్టి అవి ఇంటర్నేషనల్ స్థాయి కాలేజీలుగా తీర్చిదిద్దచ్చు. అయినా కూడా ఎవరికి పట్టడం లేదు, ఎవరు అడగడం లేదు. రాయలసీమ ప్రజాప్రతినిధులు కబ్జాలు చేయడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, లేదు నాయకుల దగ్గర వంగి నమస్కారాలు పెట్టి వాళ్ళ వెన్నుపూసలు వంచడానికి పనికొచ్చే వాళ్ళే తప్ప, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ వెన్నుపూసలు వంచి వాళ్ళ నడుములు లేకుండా వాళ్ళు కూలిపోయినారు. అట్నే ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూలిపోయినారు. ఏమాత్రం సిగ్గు, శరము, సీము, నెత్తురు లేని ఎంపీలం, ఎమ్మెల్యేలం అని నిరూపించుకున్నారు వాళ్ళు. ఇప్పుడుండే వాళ్ళు కూడా అట్లనే ఉంటారా అని చెప్పి అడుగుతున్నాను నేను.